అంటే మీద ఇంత పెద్ద ఎత్తున పోరాడి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పాడు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనుకుంటే దాన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని మేమే మెయింటైన్ చేస్తామని చెప్పేసి చెప్పింది. అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. కానీ ఎందుకు అసెంబ్లీ ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూర్చోపెట్టి ప్రజా సమక్షంలో అడిగి చెప్పాడు వైజాగ్లో ఇది దీని దగ్గరికి వస్తే మేము ఊరుకోమని. నిన్నగాక మన కుమారస్వామి గారి స్టేట్మెంట్ వినలేదా? ఈ స్టీల్ ప్లాంట్ని 5 సంవత్సరాలు నిలువరించింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు ఆయన. వెనకాల ప్లే చేయండి. అవును, ఆయన మాట్లాడాడు, చెప్పాడు. సో ఇవి ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సిన విషయాలు. అతను రాష్ట్ర ప్రయోజనాల కామకుడుగా ఏం చేశాడు అన్న దగ్గర దెర్ ఇస్ అ నెసెసిటీ ఖచ్చితంగా తగ్గాడు బీజేపీ పట్ల. ఇది ప్రభుత్వం స్థాపించకపోయినా ప్రభుత్వంలో అతను లేకపోయినా ఇంకా ఆభాసపాలు చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు వీళ్ళు ఉండి ఏం చేశారన్న ప్రశ్నకు సమాధానం చెప్పండి ఫస్ట్. వీళ్ళు అసలు ఏం మాట్లాడలేదు. ఆల్రెడీ 32 శాఖల్ని ప్రైవేటీకరణ చేయడానికి టెండర్లు కూడా పిలిచేశారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? పవన్ కళ్యాణ్ ఎన్ని అబద్ధాలు ఆడి ప్రభుత్వంలో గెలిచాడు ఊత పట్టుకుని. ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు ఆయన? మరి ఇదే స్టీల్ ప్లాంట్ విషయంలోనూ ముస్లిం కమ్యూనిటీ విషయంలో ఎన్నెన్ని బీగాలు పోయాడు ఆయన. బీజేపీ ఏమైనా ముస్లింలకు చేస్తే నేను ఎలా నిలబడుతానో మీకు తెలీదు అని ఒక్క బోర్డు బిల్లు పెడితే ఏం చేసిన మన వాళ్ళు వేసేయండిరా ముందు ఒకటి వేసేయండి. ఏంది ఇదే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇచ్చారు కదా నేనే ఏదే 34 సంవత్సరాలు టెండర్లు పిలిచారు. ఏం చేస్తుండు? బిడ్లు వేస్తున్నాడు కూర్చుని. ఆయన అసలు మాట్లాడు కనీసం రెస్పాండ్ కూడా అవ్వట్లేదు. ఏడు తెలిసి అని మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైనా తెలిసి చేస్తే తెలియదేదో తెలిసిందేదో చెప్పచ్చు. ఏంటి తెలియదు. జై చంద్రబాబు నాయుడు గారు గెలిచేశారు. కానీ ఇప్పుడు మన ఆంధ్రుల హక్కు అని చెప్పేసి మనం గర్వంగా కాలరెత్తుకొని చెబుతాము. అంతమంది ప్రాణత్యాగం చేస్తే వచ్చింది. ఈ రోజు పాపం దాదాపు 50,000 మంది పైగా ఉద్యోగులు అందరూ ఇప్పుడు రేపు రోడ్డు క్లోజ్ చేస్తే రోడ్ల మీదకి రావాల్సిందే కదా. అంతే, ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మంది ఉన్నారు రోడ్డు మీద. ఏం మాడుతున్నారు వీళ్ళకి? అదే చెప్తాను, తెలిసి తెలియని వాడుతూ ఒకడు, అస్సలు ఏమీ తెలియనివాడు ఒకడు, అన్నీ తెలిసినట్టు మన భ్రమించేవాడు ఒకడు. ఇది ప్రభుత్వ పాలన. ఇక్కడ ముగ్గురు అట్లా అన్నారు. వైసీపీ కూడా ఏం మాట్లాడదు. అట్లీస్ట్ ఒక అపోజిషన్ ఏం మాట్లాడాలి? వెళ్ళి స్టాండ్ తీసుకోవాలి కదా. ఏమైనా స్టాండ్ తీసుకోవాలండి? అపోజిషన్ పార్టీకి వెళ్ళి వాళ్ళకు ఎక్కడ ఇప్పుడు మీకు అపోజిషన్ బెంచ్ స్ట్రాంగ్గా ఉండి లేదా అపోజిషన్ పార్టీ పార్లమెంట్లో ఇదే సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకి వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎక్కడ ఈ తెలుగుదేశం నుంచి ఎందుకు ఆ ప్రశ్న లేదు? ఏ కదా సుబ్బారెడ్డి అడిగిన దానికి శ్రీనివాస్ వర్మ ఏం చెప్పాడు? ఆయన ఏం చెప్పిండు? కేంద్ర మంత్రి ప్రైవేటీకరణ తథ్యం ఆగదని. గతంలో 5 సంవత్సరాల పాటు అలాంటి సౌండ్లు ఎందుకు రాలే? అంటే వాట్ సార్ట్ ఆఫ్ నెగోషియేషన్ ఫ్రమ్ ద రెస్పెక్ట్ టు స్టేట్ అన్నది ఇంపార్టెంట్ కదా. అది జరగలేదని ఒప్పుకున్నట్టే కదా. మరి దేనికి మీరందరూ ఉత్సవకరాలా? ఎంపీలందరూ కనీసం ధర్నా చేయొచ్చు, ప్లకార్డ్స్ పెట్టుకోవచ్చు పార్లమెంట్ ముందు. ఏమి ఫోటోలో పోజులు ఇవ్వడానికైనా మనకు వస్తాయి కదా. ఏదో ప్రయత్నిస్తారు. వీళ్ళు ముందే కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకునే సంతకం పెట్టారు. ఇప్పుడు లోన్ తీసుకున్నాం, కండిషన్లు అని సంతకం పెట్టి చేస్తారు కదా. కూటమిలో మాతో వస్తే మేము ఏం చేసినా కోతేటాడవలసిందే. మీరు యువర్ జస్ట్ పపెట్స్, జస్ట్ హ్యావ్ ఫన్. అధికారం దర్పాన్ని అనుభవించండి. దానికి తగ్గట్టు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఎవరి మీద కంట్రోల్ ఉంది? మంత్రుల మీద కానీ ఎమ్మెల్యేల మీద కానీ కంట్రోల్ ఉందా? ఎవడు ఇష్టారాజ్యం వాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా ఎమ్మెల్యేలు వినరు. ప్యారల్ డైరెక్షన్ పక్క నుంచి లోకేష్ గారి నుంచి డైరెక్షన్లో వస్తుంటారు. 2 డైరెక్షన్లో కూడా వింటారు సార్, ఏదో ఒకటే వింటారు. అంటే లోకేష్ గారు చేయమన్నారు, చంద్రబాబు నాయుడు గారు వద్దంటున్నారా? అంటే నువ్వు కొట్టినట్టు నేను తిట్టినట్టు, నేను ఏడిచినట్టు. మళ్ళీ అధికారంలోకి రావాలి కదా సార్ లోకేష్. తర్వాత విషయం సార్, 4 ఏళ్ళ తర్వాత రాజువాడో మంత్రివాడో తర్వాత ఆలోచిద్దాం. ప్రజెంట్ ఇవాళ పని ముఖ్యం. అన్నిట్లోనూ కమిషన్లే. కమిషన్ లేని వ్యవస్థ నేను మీరు కాదు. వాళ్ళకి వచ్చేంత ప్రీతిపాత్రులే మీరు ఇన్నిట్లో గెలిచేస్తారని చెప్పిన కేకే గారు, అలాగే రేజ్ సర్వే వాళ్ళు కూడా క్లియర్గా చెప్పారు గడపారెడ్డి దోచేస్తారు అందరూ అని. లేదు అంటే ఇంకో విషయం ఏంటంటే డైరెక్ట్ మీడియా కొన్ని ఛానల్స్ వాళ్ళని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళే కూర్చొని చెప్తున్నారు కదా. ఏది 2 ముసలి కూర్చోపెట్టారు. ఎవరైనా బాంబులు వేసి చంపేస్తాం అన్నాడు ఒకడును, ఇంకోడేమో మీకు అసలు ఔదార్యం చెప్తాను. పేరు చెప్పడట మంత్రి రాసలేళ్ళట. ఏమి దేనికి భయం? దేనికి లొసుగులు? ఏ పేరు చెప్పి పలానా తకరగాడు పలానా బొకడగాడు అని చెప్తే ఎవడు కాదంటాడు. అది చెప్పరట. కానీ బయట నుంచి మాత్రం ఇదే జీవీ రెడ్డి మీద అలో లక్ష్మణ నేడుపు. నేను ఒక రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నప్పుడు ఇంకొక రెడ్డిని ఎలా తెస్తారు? ఇది వాళ్ళ ఔదార్యాలు, ఇది వాళ్ళ స్థానికతల జస్టిఫికేషన్లు. అందరూ జీవీ రెడ్డిలాగా అమాయకులు ఉంటారు అనుకుంటున్నారు. ఎవడిస్తారు ఈ వ్యాలిడిటీ? ఆడ సభలకు తీసుకెళ్ళబోతే ఏడ్చుకునేవాడు ఒకడును, ఇంకోడేమో ప్రాధాన్యత తగ్గిపోతున్నాడు. ఉనికిని చాటుకోవడానికి చేసే ప్రయత్నాలు తెలుగుదేశం మీద దొనపురం మీద జడివాన్తో సమానం. అది వీళ్ళే అభియోగాలు మోపారు. అదంతా కలరింగ్ ఇవ్వడం, అంతకన్నా ఇంకేం లేదు. ఎందుకంటే ఈయన టీటీడీ చైర్మన్గా కూర్చుని రాజకీయాలు మాట్లాడు కదా. నేను దార్కానే ఎవరో నాతో పెట్టుకుంటారని మాట్లాడిన దానికి టీటీడీ చైర్మన్ హోదాలో కొండ మీద కూర్చొని రాజకీయాలు మాడొచ్చా?
దార్కాని వ్యవస్థలు ఏమైనా ఉన్నాయా? బీహెచ్ఎల్లో పనిచేసిన దగ్గర నుంచి ఎవరికి గురించి ఎవరికి తెలియవా? అయితే మీడియా సంస్థ అధినేత అయినంత మాత్రాన బెదిరించేస్తే బెదిరిపోతాం అనుకుంటున్నారా? అయితే మీ వాడు పెట్రోల్ బంక్ కూడా చెప్పినట్టు జూబ్లీహిల్స్ ఏమో ఆంధ్రప్రదేశ్లో ఉందనుకుంటున్నావా? అది సరే, అది డైవర్షన్ కాదు, ఇవన్నిట్లోంచి డైవర్షన్ చేయడానికి రెండు నిలయ విద్వాంసులు వాద్యం ఇవాళ గణప స్తోత్రం బదులు ఇవాళ హనుమాన్ చాలీసాలో ఒక డిఫరెంట్, లేకపోతే హరహర మహాదేవ్ స్తోత్రం ఒకటి ఉంటుంది చూడండి, శివుడిని ఆరాధించిన దగ్గర ఒక అగ్రెసివ్ నోట్లో ఒకటి ఉంటుంది. అలా అగ్రెసివ్ నోట్ ఇవ్వండి మీ ఇద్దరు, ఎవరికి ఉపయోగం నా దగ్గర. వీళ్ళట వీళ్ళు చెప్పేస్తట చంద్రబాబు గారు లోకేష్ గారు మారిపోతారు, జరిగిపోతాయి అన్నీను. వీడు ఎవరి మీద పడితే వాళ్ళ మీద అబండాలు వేసేస్తే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. మా అమ్మవాళ్ళ మీదే చర్యలు లేవు. జూనియర్ ఎన్టీఆర్ అమ్మగారి మీద మాడిన వాళ్ళకి దిక్కు దివానం లేదు. కోన రవికుమార్ గారు చేసిన పనికి అక్కడ ఆవిడ ఆత్మహత్య సదృష్టం కనబడుతున్నా దిక్కు దివానం లేదు. ఎన్ని చెప్పాలా? కేజీలతో తూచి వేయొచ్చు. చాలా మంది ఉన్నారు, ప్రతి ఎమ్మెల్యే మీద ఏదో అలిగేషన్. 14 మంది తేలేరు వాళ్ళకి. ఈ ఏడాదిలోనే 14 మంది ఇప్పటి వరకు. ఇంకా రాని బయటికి ఇంకా చాలా ఉన్నాయని చెప్పి 30 ఉన్నాయి.